గొనడోట్రోఫిన్స్ అనే హార్మోన్స్ మనం ఐవీఎఫ్లో తరచుగా యూజ్ చేస్తుంటాం కదా. అంటే దీస్ ఆర్ ద ఇంజెక్షన్ దట్ వీ గివ్ ఫర్ ద ఉమెన్ టు గ్రో ద ఎగ్స్. బట్ దీని వెనకాల చాలా బ్యూటిఫుల్ హిస్టరీ ఉంది అండ్ చాలా మిస్టికల్ హిస్టరీ ఉంది. సో డాక్టర్ పియరో డొనినో అనే సైంటిస్ట్, ఇటాలియన్ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన కనిపెట్టారు మన బాడీలో హ్యూమన్ గొనడోట్రోఫిన్స్ అనే హార్మోన్స్ మాత్రమే ఎగ్స్ని గ్రో చేస్తున్నాయి అని చెప్పి. ఈ పెర్గోనాల్ని టెల్ అవీవ్ అనే ఒక పేషెంట్కి, ఇన్ఫర్టైల్ పేషెంట్కి మెడికల్ గొనడోట్రోఫిన్స్ ఇచ్చి ఒక బేబీ కన్సీవ్ అయ్యేలాగా 1962లో ద ఫస్ట్ బేబీ విత్ మెడికల్ గొనడోట్రోఫిన్స్ వాస్ బోర్న్. అలానే 1970స్లో డాక్టర్ ల్యూనర్ ఫీల్డ్ అనే సైంటిస్ట్ ఏమని కనిపెట్టారంటే మెనోపాజల్ ఉమెన్లో చాలా హై కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ ఎఫ్ఎస్హెచ్ అంటే ద హార్మోన్ విచ్ ఇస్ ఇంపార్టెంట్ టు గ్రో ద ఎగ్స్, ఎక్కువగా మెనోపాజల్ ఉమెన్లో హై కాన్సన్ట్రేటెడ్ యూరిన్లో హై కాన్సన్ట్రేటెడ్ ఉంది అని కనిపెట్టారు. సో ఈయన వెళ్ళి ఏం చేశారు అంటే వాటికన్ సిటీ పోప్ ఎవరైతే ఉన్నారో ఆయనతో మాట్లాడి ఈ నన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర tons and tons of యూరిన్ ఎఫ్ఎస్హెచ్, యూరినరీ ఎఫ్ఎస్హెచ్ కలెక్ట్ చేసేవారు. ఎందుకు అంటే నన్స్ బికాస్ పొరపాటును కూడా వీళ్ళు ప్రెగ్నెంట్ అవ్వకూడదు, ఎందుకంటే ప్రెగ్నెంట్ అయితే హెచ్సిజీ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో అందుకనే వాటికన్ సిటీ పోప్తో మాట్లాడి ఈ నన్స్ ఎవరైతే ఉన్నారో ఆ మెనోపాజల్ ఉమెన్లో హై అమౌంట్ ఆఫ్ యూరినరీ ఎఫ్ఎస్హెచ్ ఉంది అని చెప్పి ఆయన వాళ్ళతో మాట్లాడి టన్స్ అండ్ టన్స్ ఆఫ్ యూరిన్ని వాటికన్ సిటీలో ఉన్న యూరప్ నుంచి ఈయన ఉన్న ఫ్రెంచ్ కంట్రీ వరకు దే యూస్ టు ట్రాన్స్పోర్ట్ దిస్. ఆ ట్రాన్స్పోర్ట్ చేసిన యూరిన్ని చాలా టెస్ట్ తర్వాత తను స్పెషలైజ్ చేసి ప్యూరిఫై చేసి దానికి పెర్గోనాల్ అని ఒక పేరు ఇచ్చారు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఎఫ్ఎస్హెచ్ హార్మోన్స్, ఏదైతే యూరినరీ ఎఫ్ఎస్హెచ్ నుంచి వచ్చిన హార్మోన్స్. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. సో ఇటువంటి ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హీరా ఫర్టిలిటీ.